నేను డాక్టర్ జి శరత్చంద్రారెడ్డి, ప్లాస్టిక్ సర్జన్ అండి. ఈరోజు మీకు గైనకోమాస్టియా అంటే మగవాళ్ళలో పురుషులలో స్త్రీలలాగా వక్షోజాలు పెరిగితే దానికి ఏం చేయాలి, ఏ ఏజ్లో ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలన్న విషయం మీద మాట్లాడాలని చెప్పాను. మగవాళ్ళని మామూలుగా 13-14 ఏళ్ళ వరకు వచ్చే వరకు హార్మోన్స్ మన బాడీలో ఎదుగుదలకు ఉపయోగపడే కెమికల్స్ ఏవైతే ఉంటాయో హార్మోన్స్ అని వాటి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎఫెక్ట్తో మనకు మగవాళ్ళకు కూడా కొందరిలో స్త్రీలలాగా పెరిగే వక్షోజాలు వచ్చే అవకాశం. అలాగే కొన్ని టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల, కొన్ని యాంటాసిడ్స్, కొన్ని హార్మోన్ టాబ్లెట్స్ ఏమన్నా వేసుకోవడం, లేదా బాడీ బిల్డింగ్కి మందులు వేసుకోవడం, వీటి వల్ల కూడా మగవాళ్ళలో ఆడవాళ్ళకి వక్షోజాలు వచ్చే అవకాశం ఉంది. కొంతవరకు వీటిని ఆ టాబ్లెట్స్ వల్ల కానీ వేరే ఏదైనా మెడిసిన్ తీసుకోవడం వల్ల కానీ వచ్చినాయి, అది ఆపితే వెనకాలకి అది తగ్గే అవకాశం ఉంది. అలాగే ఎదుగుదలతో కొంతవరకు వదులు ఉండి స్త్రీల వక్షోజాల్లాగా మగవారికి ఉన్నారు అనుకోండి, 14 ఏళ్ళు 13 ఏళ్ళ వరకు వారు ఎక్సర్సైజ్ చేసి బరువు దిగి ఆ క్రమంలో మజిల్ అక్కడ కింద ఉన్న మజిల్ పెక్టోరల్ మజిల్ అంటారు, ఆ మజిల్ సహజ సిద్ధంగా లేదా వ్యాయామం చేసి పెంచుకోవడం వల్ల ఈ ప్రామినెన్స్ లేదా పెరిగి కనిపించేవడం తక్కువ అయ్యే అవకాశం ఉంది. అందుకని మామూలుగా ఒక 3-4 ఏళ్ళు వేచి చూడమని చెప్తాను. అయితే గ్రంథి కాంపోనెంట్, ఇందులో గ్రంథి ఉంటుంది, కొవ్వు ఉంటుంది. ఇది మగవాళ్ళలో స్త్రీలలో వక్షోజాలు కనిపిస్తుంటే అందులో గ్రంథి మరియు కొవ్వు రెండు ఉంటాయి. కొందరిలో ఒక కాంపోనెంట్ అంటే ఒక భాగం ఎక్కువ ఉండి ఇంకొకటి తక్కువ ఉండే అవకాశం, లేదా ఒకటే ఉండే అవకాశం కూడా ఉంది. దీనికి ఒక కన్సల్టేషన్ ప్లాస్టిక్ సర్జన్తో తీసుకున్నప్పుడు వారు పరీక్ష చేసి మీకు స్కాన్ చేయడం, అల్ట్రాసౌండ్ చేసుకోవడం అడ్వైస్ చేయొచ్చు. అలాగే హార్మోన్ టెస్ట్లు ఏమేమి చేయించుకోవాలో చెప్పే అవకాశం ఉంది. అవి చేయించుకున్న తర్వాత వాటితో మీతో మాట్లాడి సర్జరీ అనేది అవసరమా లేదా అన్నది చెప్తారు. సర్జరీ అనే ప్రక్రియ ఎలా ఉంటుందంటే డే కేర్ అంటే ప్రొద్దున వస్తే సాయంత్రం వెళ్ళే అవకాశం సర్జన్ ప్రిఫరెన్స్ పెట్టి కూడా మారచ్చు. అలాగే సర్జరీ చేశాక ఒక 6 వారాలు గార్మెంట్ అని అంటే కంప్రెషన్ గార్మెంట్ అంటారు. అండ్ టైట్గా ఉండే క్లాత్ లేదా వేసుకునే తొడుగు లాంటివి అంటే షర్ట్ లాగా అనుకోండి, బట్ టైట్గా ఉండేది లోపల బనియన్ లాగా, అలా కొన్ని సర్టన్ మెటీరియల్తో తయారు చేస్తారు. అది అతుక్కొని ఉంటుంది. సర్జరీ తర్వాత అది వేసుకొని ఉండమని చెప్పే అవకాశం ఉంది. 6 వారాల వరకు పెట్టుకోమని అంటారు. ఎందుకు? మనము అది కరెక్షన్ తర్వాత వదులు చర్మం ఉండకూడదని. సో డే కేర్ లాగా ప్రొద్దున వచ్చి సర్జరీ చేయించుకొని సాయంత్రం వెళ్ళేటప్పుడు ఈ వెస్ట్ వేసి మీకు పంపిస్తారు. ఒక వారం తర్వాత చూస్తారు, అప్పుడు కుట్లు కరిగిపోయి ఉంటాయి. వాటి స్కార్ రాకుండా ఎలా ఏం చేయాలి అన్నది చూపిస్తారు. ఒక్కొక్క సర్జన్ బట్టి ఎక్కడ ఘాటు ఉంటుంది అన్నది లేదా కట్ ఉంటుంది అన్నది వేరీ అవ్వచ్చు. కొందరు లైపోసెక్షన్ ద్వారా తక్కువ చేసి అంటే చంకల్లోంచి వెళ్ళి తక్కువ చేసి అక్కడి నుంచే గ్రంథి తీసే అవకాశం, అది నేను మామూలుగా చేసే పద్ధతి. చంకల్లోంచి వెళ్ళి అక్కడి నుంచే మన కొవ్వు తక్కువ చేసి ట్యూబ్ ద్వారా లైపోసెక్షన్ ద్వారా తక్కువ చేసి అందులోంచి గ్రంథిని కూడా తీస్తాను. కొందరు చంకలోంచి వెళ్ళి కొవ్వు తక్కువ చేసి ముందు భాగం నుంచి అంటే నిప్పుల్ ఏరియాలో అంటాం కదా, నల్ల భాగం ఉన్న చర్మము జంక్షన్ నుంచి కట్ చేసి అక్కడ నుంచి గ్రంథి పార్ట్ తీసే అవకాశం ఉంది. అప్పుడు అక్కడ కుట్లు వస్తాయి, ఎదురుగా కొంచెం కనిపించే అవకాశం ఉంటుంది. ఈ స్కార్స్ మామూలుగా మానిపోతాయి. కొందరిలో కీలాయిడ్ అని దొడ్డు స్కార్స్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఎదురుగా ఉన్న స్కార్స్ ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది, బట్ దానికి ట్రీట్మెంట్ ఉంది. కాంప్లికేషన్స్ అంటూ ఉంటే నమ్నెస్ అంటే స్పర్శ కొంచెం తక్కువ ఉండడం ఇనీషియల్గా, లేకపోతే చర్మం కొంచెం దెబ్బ తగిలినట్టు ఉండడం కొన్ని వారాలు ఉండే అవకాశం ఉంది.